ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుణ్ణి ఆరాధించడానికి గాను కొద్ది మాటల లేఖనాల్లో నుంచి చదువుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయం 1 నుంచి 7వ వచనం వరకు చదువుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు నేను చదువుతాను. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనుని కని, యెహోవా దయ వలన నేను కుమారుని సంపాదించుకొని ఉన్నాను నేను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలోని కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు కూడా తన మందల్లో తొలుచులు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలు అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనునకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసి నీడలా తలవెత్తుకొనవా? సత్క్రియ చేయి నీడల వాకిట పాపం పొంచి ఉండును, నీడల దానికి వాంఛ కలుగును, నీవు దాని ఏలుదు అనెను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం, ప్రభు వైపు చూద్దాం. కొన్ని మాటల చేత దేవుని ఆరాధించడానికి. ప్రేమ నమ్మకమైన ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఉదయకాల సమయంలో మీ సన్నిధి, మీ సహవాసం, మీ మాటలు, మీ స్వరము దేవా తండ్రి, మీ బిడలకు కావాల్సినటువంటి ఆరాధన ప్రభువా మరి బల్ల దేవా తండ్రి వాక్యాన్ని అందిస్తూ బలపరుస్తూ స్థిరపరిచిన దేవుడవు. తిరిగి మరలా తండ్రి మీ సన్నిధికి వచ్చిన బిడల యొక్క సముఖతలో ప్రభు చేరిన వారముగా, మీ సన్నిధిని అనుభవించే వారంగా దేవా తండ్రి అల్టిమేట్గా మీరు మాత్రమే మహింపరచబడాలని, ఘనపరచబడాలని, రక్షించబడిన వారి ద్వారా మీకు వచ్చే స్తుతులు, ఘనత, మహిమలు సమస్తమును మీకు మాత్రమే, మాకు కాదు యెహోవా. అందును బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో నన్ను కూడా నీ దాసునైన ప్రభు జ్ఞాపం చేసుకున్నాము. ఈ కొద్ది మాటల్లో నుంచి కొన్ని మాటలను ప్రభువా మరి వివరించడానికి కావలసిన మీ ఆత్మ ప్రభువా తండ్రి దయగల మా దేవా, మీరు మాట్లాడే దేవుడు అని నాతో మాతో అందరితో, యాజకులు, సైన్యములకు అధిపతికి యెహోవా దూతలు, వారు జనులకు ధర్మశాస్త్ర విధులు కట్టడలు బోధించెదరు, వారి జ్ఞానమును బట్టి బోధించెదరన్నావు. కాబట్టి మీ దాసులమైన నన్ను మరొకసారి మీ సన్నిధిలో నిలబడటానికి యోగ్యత, అర్హత దేవా పరిశుద్ధత అనుగ్రహించం. అలాగూ మీ విడలు వినటిలో ప్రభువా మీ యొక్క దేవా జ్ఞానాన్ని, తెలివిని, బుద్ధిని, వివేకం అనుగ్రహించి మహిమ పొందమని స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధించడానికి గాను ఇక్కడ కొన్ని మాటలు తీసుకుని దేవుని ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. రాయబడినటువంటి లేఖనాల్లో నుంచి తెలిసినటువంటి భాగమే అవ్వ ఆదాముల యొక్క ప్రథమ సంతానమైనటువంటి వారు కయీను, హేబేలు. మొట్టమొదట బేబీ అనగానే కుటుంబంలో చాలా సంతోషంగా, హ్యాపీగా ఆ కుమారుని ఎంతో లాలించి చాలా శ్రేష్టమైన వానిగా ఎంచుతాం, పోషిస్తాం, చాలా హ్యాపీగా ఉంటాం రెండో వానికంటే. సో భూమి మీదే కయీను మొట్టమొదటి ఫలం ఆదాముకి. కాబట్టి ఒకవేళ వీళ్ళ గురించి కొన్ని మాటలు మనం ఆలోచన చేస్తే, కయీను అనే మాటకు అర్థం ఏమిస్తుందంటే కనుక లైఫ్ కమ్స్ ఫ్రమ్ గాడ్, జీవము దేవుని దగ్గర నుంచి వస్తుంది అనేటువంటి మాటను తెలియజేస్తుంది. లైక్ బ్రీత్ అనే అర్థాన్ని తెలియజేస్తూ ఉంది. హేబేలు అనేటువంటి మాటను మనకి ఏమని చెప్తా వస్తుందంటే, లైఫ్ ఈజ్ ఎ బ్రీఫ్,
అనే మాటను తెలియజేస్తుంది. లైఫ్ కమ్స్ ఫ్రమ్ గాడ్ అనేటువంటి కయ్యనికి అర్థాన్ని తెలియజేస్తుంటే, హేబేలు మాత్రం అన జీవితాన్ని లైఫ్ ఈజ్ ఎ బ్రీఫ్, నిజంగానే బ్రీఫ్ అయిపోయింది. కాబట్టి ఇలాంటి కుటుంబంలో బహుశా నేను అనుకుంటాను, తల్లిదండ్రులు వారికి దేవుణ్ణి ఎలా ఆరాధించాలో, దేవునికి ఎలా అర్పించాలో, ఎలా బలులు తీసుకెళ్లాలో, దేవుని దగ్గరికి ఎలా వాళ్ళు విధేయులు ఉండాలన్నది బహుశా నేర్పించాలనుకుంటున్నా. మాటలైతే ఇక్కడ లేవు, కానీ అదే ప్రాక్టీసులో వీళ్ళిద్దరూ కూడా ఇంకొక మాట కూడా మనం ఆలోచిస్తే కనుక, బాబు మీకు ఇష్టం వచ్చినటువంటి మీ ఇంట్రెస్ట్, మీకున్న స్కిల్స్ ప్రకారమే మీ వృత్తుల్ని చేపట్టండి, అలాగూ మీరు పని చేయండి అనేది కూడా బహుశా నేర్పుంటారు. అలాగనే అందుకని ఒకవేళ మనం అలా ఆలోచిస్తూ వస్తే కనుక మనకు తెలిసిన భాగాలు ఇక్కడ రాయబడుతూ వచ్చినవి. కయ్యను వ్యవసాయదారుడు, హేబేలు గొర్రెల కాపరి. వాళ్ళకున్నటువంటి పరిస్థితులన్నిటినీ చాలా కాలం నుంచి దేవునికి అర్పిస్తూ వచ్చి ఉంటారేమో. అయితే గొర్రెల కాపరు బిగినింగ్ నుంచి చూసినా కూడా చాలామంది బైబిల్లో అబ్రహాము, అలాగే ఇస్సాకును చూసుకున్నా, యాకోబును చూసుకున్నా, ఆయన కుమారులను చూసుకున్నా, మోషే, డేవిడ్, వీళ్ళందరూ కూడా గొర్రెల కాపరులు. సో ఒకానొక రోజు సంభవించింది, ఇద్దరూ కలిసి దేవుని సన్నిధికి వచ్చారు. వాళ్ళు తీసుకొచ్చినటువంటి దేవునికి అర్పించాలని, దేవునికి సమర్పించాలని ఆశతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటిని తీసుకురావటం జరుగుతూ వచ్చింది. సో ఇక్కడ ఈ మాటను చూడండి, 3వ వచనంలో 2వ వచనం, తరువాత ఆమె తన తమ్ముడికి హేబేలును, హేబేలు గొర్రెల కాపరి, కయ్యను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యను పంటములో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. హేబేలు అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు అనే మాటలు రాయబడతా వచ్చాయి. మొట్టమొదటిగా ఎవరు అర్పించారండి అంటే గనక, హేబేలు కూడా తన మందలో తొలుచూరుని ఇక్కడ మొట్టమొదటిగా అన్నయ్య అర్పించాడు కదా. కయ్యను పంటలు కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను అనే మాట ఉంది కదా. ఆ తర్వాత తమ్ముడు తీసుకొచ్చాడు, ఇద్దరు అక్కడే ఉన్నారు. ఈ జరిగిన సంఘటనలో చూస్తే హేబేలు అర్పించిన అర్పణలో దహించబడినట్లుగా చూస్తాం. ఆ సందర్భంలో చూస్తే కనుక కయ్యను అర్పించినటువంటి అర్పణలో దేవునికి అయిష్టత ఉంది, తిరస్కారం ఉన్నది, అంగీకారం లేదు అన్న మాటలు మనం ఒకడు అర్థం చేసుకుంటే కనుక ఏంటి తేడా ఏంటి అని చూస్తే, ఒకవేళ ఆ రోజున ప్రతిసారి కూడా దేవుని యొక్క యెహోవా యొద్ద నుండి అగ్ని దిగి వచ్చి దహిస్తున్నట్లుగా చూస్తూ వస్తాం ఆ దినాల్లో. చూడండి ఒకసారి లేవీకాండము 9వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట రాయబడతా వచ్చింది. లేవీకాండం 9వ అధ్యాయం 24వ వచనం. యెహోవా సన్నిధిలో నుండి అగ్ని బయలువెళ్ళి బలిపీఠి మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూసి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి. సో దేవుణ్ణి ఆరాధించడానికి గాను, ఆయనకు అర్పించే విషయాల్లో గాను ఆ దినాల్లో చూసినట్లయితే కనుక యెహోవా దేవుడు ప్రత్యక్షంగా తన బిడ్డలు ఎవరైతే ఆయనకి అర్పణలుగా బలులుగా తీసుకొచ్చారో వాటి విషయమై ఎంతో సంతోషంగా అంగీకరించేవాడు, ఆస్వాదించేవాడు, ఆశీర్వదించాడు కూడా. ఇక్కడ అదే సందర్భంలో చూసినప్పుడు యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి, అందుకనే పాత నిబంధనలో చూసినా కొత్త నిబంధనలో చూసినా దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అనే వాస్తవాన్ని రాస్తూ వస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలల వలె తన బిడలపైన దిగినట్లుగా చూస్తాం.
ఆత్మదేవుడు మనం చేస్తూ ఉన్నటువంటి ఈ దినాల్లో స్వయంగా మన హృదయాల్లోనికి చొచ్చుకుపోయి మనలో నివాసం ఉండటానికి ఇష్టపడి ఆయన మనలో జీవిస్తూ ఉన్నాడు. ఆ దహించు అగ్ని అయి ఉన్నటువంటి పరిశుద్ధాత్మదేవుడు ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి మనము ఇప్పుడు మనం తీసుకొచ్చే ఆరాధన కానుకలుగా లేకుంటే రకరకాల తీసుకురావచ్చు. అయితే దేవునికి ఇంపైనది, శ్రేష్టమైనది, విలువైనది ఏది అని అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం చేత కడగబడిన మీరు నేనైనా ఆయనకి ఇంపైనది, విలువైనటువంటి ఆరాధనగానే ఎంచుతాం. అందుకని ఇక్కడ ఆ అగ్ని దహించు అగ్నిగా దిగినప్పుడు బహుశా కయ్యనికి ఎక్కడ లేని రోషం పుట్టుకొచ్చి ఉంటుంది, కోపం పుట్టుకొచ్చి ఉంటుంది. సరిచేసుకుంటానికి ప్రతిగా, తను తాను చక్కపరుచుకుంటానికి ప్రతిగా ఏం జరుగుతూ వచ్చిందంటే కోపం తెచ్చుకున్నాడు, ఉగ్రత వచ్చింది. ఇలాంటి సందర్భంలో ఎందుకు అక్కడ ఒక మాట చూడండి, అక్కడ కయీను అనే మాటల 5వ వచనంలో కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యం. ఏది లక్ష్య పెట్టలేదు దేవుడు, ముందు వ్యక్తిన తీసుకొచ్చినటువంటి అర్పణన, మనం చేసేటువంటి స్థుతులన, లేక మన జీవితాన్న మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుడు దేన్ని లక్ష్య పెడతాడు అంటే కనుక దీన్ని బట్టి మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే మన జీవితం చాలా విలువైనది. హృదయమును దేవుడు చూసినప్పుడు హృదయంలో ఉన్నటువంటి వచ్చేటువంటి ఆరాధన ఆయన లక్ష్య పెట్టేవాడుగా ఉన్నాడు. జీవితం చాలా విలువైనది, ప్రత్యేకమైనది, ఆయనకి పరిశుద్ధమైనది. పరిశుద్ధమైనటువంటి హృదయం అనే బలిపీఠంలో నుంచేటువంటి ధూపము ప్రభుకి ఇష్టమైనటువంటి ఆరాధన. అందుకని ప్రియులరా, ఆ మాటను చూస్తే కయీనును అనే మాట చూసినప్పుడు నిజమే, దేవుడికి ఏది అవసరమో, ఏది ప్రాముఖ్యమైనది, ఏది విలువైనదంటే మన హృదయం, మన వాంఛ, నా పరిశుద్ధ జీవితం, పవిత్రమైన జీవితాన్ని దేవుడు చూసేవాడుగా ఉన్నాడు. అందుకని ఆయన్ని ఇంకో మాట ఇక్కడ చూస్తే కనుక ఆయన తెచ్చిన ఆఫరింగ్స్ని రిజెక్ట్ చేయాలి, ఆయన వ్యక్తిని రిజెక్ట్ చేశాడు. మనం ఇచ్చేటిని ఏది కూడా ఆయన రిజెక్ట్ చేయడు, కానీ అది మనకి తెలియదు. కానీ మొట్టమొదటిగా మన జీవితంలో మనం ఆరాధించడానికి పూనుకున్నప్పుడు మనం ఆయనకి అంగీకారముగా ఉన్నామా, మన ధూపము, మన స్తుతి, మన ఆరాధన ఆయనకి ఇంపైనదిగా ఉన్నదా లేదన్నది మనం పరిశీలించుకోవాల్సిందే. అందుకనే ఈ మాటలు ఇద్దరు తీసుకొచ్చినటువంటి సందర్భాల్లో మనం ఆలోచన చేస్తే మరొక మాట ఏంటంటే కనుక ఆ సందర్భంలో అగ్ని దిగి వచ్చినప్పుడు భయం వేసి ఉంటుంది, కోపం వచ్చి ఉంటుంది. అందుకని కోపం రావాల్సింది, ఉగ్రత రావాల్సింది తమ్ముని మీద కాదు, ఎవరి మీద రావాలా? దేవుని మీద రావాలా. అందుకనే ఈ పరిస్థితుల్లో చూసినట్లయితే కనుక మనం చూస్తాం, హెబ్రీ రాసిన పత్రికలో కూడా 11వ అధ్యాయము 4వ వచనం ఒక మాట చదువుకుందాం. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి లక్ష్యముంచినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. కాబట్టి ఇక్కడ శ్రేష్టత ఇచ్చేటువంటిది, దేవుడికి ఇచ్చేటువంటిది, విలువైనది, శ్రేష్టమైనది హేబేలు తీసుకొచ్చాడు. అది చూశాడు ఆయన. ఇది అంత శ్రేష్టమైనది, విలువైనది తేవటంలోనే యాటిట్యూడ్ ఆఫ్ ఫెయిత్లో మనకు కనపడేది ఏంటంటే, విశ్వాసంలో కనపడే దృక్పథం ఏంటంటే, మన ఆరాధనలో కనపడే దృక్పథం ఎలా ఉండాలంటే, మనం ఇచ్చేది పరిశుద్ధమైన హృదయంలో నుంచి దేవుడు ఆశించే ఒక్క మాట అయినా, కొద్ది మాటలైనా ఆయనకి ఇంపైనవిగా ఉంటాయి. అందుకని ప్రియులరా, ఆ మాటను ఆలోచిస్తే కనుక అది దేవునికి అర్పించను, అది ఆయనకి చాలా విలువైందిగా ఎంచాడు, అందుకే దహించాడు. మనమిచ్చే ధూపాలు, మనమిచ్చే ఆరాధనలు, మన అర్పణలు ప్రభుకి ఇంపైనవిగా ఉన్నప్పుడే మనల్ని మన యందు లక్ష్యము పెట్టి మన
ఆరాధన అంగీకరించే దేవుడుగా ఉంటాడన్నది మాత్రం వాస్తవమైనది. కాబట్టి అర్పించటం, ఆయనకి సంపూర్ణ సజీవయాగంగా మనం అర్పించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది అనేది దేవుని వాక్యం చెప్తా వస్తుంది. మనసులో ఎక్కడ ఏదన్నా చిన్నది పెట్టుకున్నా ప్రభుకి అంగీకారంగా ఉండదు. అందుకని ఒక దైవజనుడు ఒక బుక్లో డిఎల్ మూడీ గారు ఆయన బుక్లో రాస్తూ ఉంటాడు. ఆయన ప్రసంగం చేశాడు ఒక ఈ అంశం గురించి. సమర్పించుకో దేవునికి, సంపూర్ణ యాగముగా ఆయనకి లోబడు అనే విషయాన్ని చెప్పిన తర్వాత, ఆయన ప్రసంగం అయిపోయినటువంటి తర్వాత ఆయనకు ఒక బలహీనత ఉంది. ఏంటంటే అయిన తర్వాత ఒక పెద్ద చుట్ట తీసుకుని కాలుస్తాడు. అనుకోవచ్చు, అదేంట్రా బాబు, ఈయన పెద్ద సేవకుడు కదా, వాక్యాన్ని బోధించాడు కదా, అది సమర్పణ గురించి కదా అని అన్నప్పుడు ఆ చుట్ట ప్యాకెట్ తీసి దానిలో చూసినప్పుడు ఒక చిన్న స్లిప్ ఒకటి ఉంది. దాని మీద సమర్పించుకో అన్నప్పుడు ఆయన ఇప్పుడు దాకా బోధించిన మాట అదే. అది చూసి పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు. కొన్నిసార్లు మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు గంభీరమైనటువంటి ఆరాధన స్తుతి చేస్తాం, కానీ ప్రభుకి ఇష్టమా కానిది ఏదన్నా ఉన్న ఎడల ఆయనకు అంగీకారం కాదు. మనం రిజెక్ట్ చేస్తాడు, మనల్ని అంగీకరించడు. ఆయనకి ప్రీతికరంగా మనం ఇచ్చే స్తుతి ఆరాధన ఉండదు. అందుకనే కొత్త నిబంధనలో చూసినప్పుడు వణికిపోయారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం చూసి. సపేరా అన్న విషయంలో ఏం జరిగింది? చిన్న విషయంలో ఆరాధికులే, దేవునికి భయభక్తులు కలిగిన వారే, దేవుని ఆరాధించడానికి వచ్చేవారే, కానీ చిన్న మాట దగ్గర ప్రాణాలు పోయాయి. అంత మనకి సులువ ఆత్మదేవుని చూడటంలో, దేవుని ఎదుట మనం కనబడటంలో, ఇచ్చే విషయంలో, చెప్పే విషయంలో, ఆరాధించే విషయంలో ఆ మాటలు విన్నప్పుడు ఎందుకు అంత దారుణంగా వాళ్ళు ఇద్దరు చనిపోయారంటే, నేను అనుకుంటా, ప్రభువా ఒకవేళ ఆది సంఘములో ఉన్నటువంటి కార్యము, ఆత్మదేవుని కార్యము మా మధ్యలో ఉంటే గనక నేను మిగిలి ఉండోళ్ళా, మీరు మిగిలి ఉండోళ్ళా. అందుకనే ఆయన్ని ఆరాధించేవారు ఎలా ఉండాలా? విరిగి నలిగిన మనసు, ఆయనకి ఇష్టమైన బలి, సజీవ యాగముగా మనం ఆయనకి మన దేహాలను, మన మనసులను ఆయనకి అర్పించుకోవలసిన వారమై ఉన్నాం. సంఘము అందుకని ఆ దినాల్లో వణికిపోయింది. దేవుని కార్యం అంటే, దేవుని ఆరాధించాలంటే, దేవుని సన్నిధిలో నిలబడి మాట్లాడాలంటే గొప్ప కార్యాలు జరుగుతూ వచ్చినండి. అట్టి సంఘముగా ఉండాలన్నదే, అట్టి ఆరాధికులుగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకని ప్రియులరా, ఆ మాట మనం ఆలోచిస్తాం. అగ్ని ఆకాశము నుండి దిగి దహించినప్పుడు ఆయనకి రావాల్సింది సిగ్గు రావాలి కానీ, అవమానం రావాలి కానీ, సరి చేసుకుంటాం కావాలి కానీ తమ్ముని మీద కోపం తెచ్చుకున్నాడు. కాబట్టి ఏం జరుగుతూ వచ్చిందంటే చూస్తే కనుక, దేవుడు ఏం కోరుకుంటామన్నాడంటే కనుక చూడండి, మీకా రాసిన గ్రంథంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. మీకా 6వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు ఒక మాట చదువుకుందాం. మీకా రాసిన గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం నుంచి, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగు చేయిన, నా అతిక్రమణకై నా జ్యేష్ఠపుత్రుని నేనెత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలము నెత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీవు దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచు అన్నాడు. నిన్ను అడుగుచు ఉన్నది ఆయన బలి కాదు. ఆయన కోరుతూ ఉన్నది మనకున్నటువంటి
నదులు, శ్రేష్టమైన పుత్రుణ్ణి, మనకున్న వాటిని కాదు. నిన్ను అడుగుతూ ఉన్నది కేవలము కనికరమును ప్రేమించే దీన మనసు కలిగిన వారు. అది మన జీవితాల్లో నుంచి ప్రభు ఆశిస్తూ ఉన్నటువంటి ఆశ. అందుకనే ప్రియులారా, మనం కూడా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ప్రేమించాలన్నదే. ఎప్పుడైతే ఒకానొక సందర్భంలో కూడా యేసు ప్రభు వారే తన శిష్యులు చెప్తా వస్తున్నాడు, మందిరానికి వెళ్ళినప్పుడు అర్పించేటప్పుడు, దేవుని సన్నిధిలోనికి కూర్చుని అర్పించేటప్పుడు నువ్వేమైతే తీసుకొచ్చావో, ఒకవేళ నీ తోటి వానితో నీకు ఎక్కడైనా విరోధము మనసులో కలిగినప్పుడు, ఆ క్షణములో గుర్తుకొస్తే గనక ఏం చేయమన్నాడు? వదిలిపెట్టేయి, అప్పటికప్పుడు లేచి వెళ్ళిపో, సమాధానం పడరా. కానీ చాలాసార్లు ఇది అయిన తర్వాత సమాధానం పడదాంలే అనుకుంటాం. ఎందుకు అంత సీరియస్గా మాట తీసుకొచ్చాడంటే, అది ఉండటం వల్ల నా అర్పణకి, నా స్తుతికి ఆయనకు అంగీకారంగా ఉండదు, ఆయన ఆరాధించలేను. గుర్తు చేశాడంటే దాని అర్థం ఏంటంటే సమాధానం, ఆయన కనికరమును, ఆయన ప్రేమను కోరుతా ఉన్నాడు. అదే కదా మన నుండి కోరేది. కాబట్టి ప్రియులరా, ఆరాధికులమైనటువంటి మనల్ని దేవుడు ఆశించేది అదొక్కటే, పరిశుద్ధమైనటువంటి జీవితం ద్వారా ప్రభు కోరుతూ ఉన్నది. అందుకని ఈ మాటలు వచ్చి అడిగినప్పుడు, సరే బాగానుంది, వీళ్ళిద్దరి జీవితాలు జరిగిపోయింది, ఇప్పుడు వీళ్ళ జీవితాల్లో సరిచేయపడాలంటే, దేవునికి సంపూర్ణంగా వీళ్ళు రావాలంటే దేవుడికి ఇష్టమే. సరే నాయన, మొట్టమొదటి చూడండి, ఒక్క మాట చూడండి, పాపము ఎంత భయంకరమైనటువంటి కొద్ది కాలంలోనే పనిచేసిందో కయ్యనులో చూడండి. అప్పటికేమీ లేదు కదా, మొదటి పుత్రుడు కదా, పాప స్వభావం తనలోనికి ఉంది కదా. ఆ స్వభావం ఎంతగా పనిచేసిందంటే కొద్ది క్షణాల్లోనే, కొన్ని సంవత్సరాల్లోనే దారుణాతి దారుణంగా తమ్ముని మీద పగ తెచ్చుకుంటూ జరిగింది. ఇప్పుడు దేవుడు వచ్చి అంటాడు, చూడండి ఇక్కడ ఏమంటాడంటే కనుక 9వ వచనంలో ఏమని రాయబడుతూ వచ్చింది? 9వ వచనంలో, 9వ వచనం, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు? కయ్యను నడగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలేవాడనా. రెండో మాట అంటే, నీవు చేసిన పనేంటి అనే మాట చెప్తా వస్తున్నాడు. సో రిలేషన్ గురించి ఇక్కడ దేవునికి తన బిడ్డలతో ఉన్నటువంటి సంబంధాన్ని గురించి తిరిగి కలుపుకోవాలని, తిరిగి మరలా రావాలని సంకల్పంతోనే ఉంటాడు ఎప్పుడు కూడా. అయితే ఇక్కడ ఆ మాట చూస్తే కనుక కయ్యనుకు ఉన్నటువంటి మాట ఏంటంటే, కయ్యను నువ్వేం చేసావు, నీ తమ్ముడు ఎక్కడ అన్నప్పుడు దేవుడు ఎందుకు అడుగుతాడో తెలుసా? దేవుడు ఏదైనా ఒక ప్రశ్న వేసాడంటే, మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడంటే ఆయన ఉద్దేశం ఒకటే, తనతో తిరిగి మరలా రిలేషన్ని బిల్డప్ చేసుకోవాలని, ఆ సంబంధాన్ని, ఆ సహవాసాన్ని కలిగి ఉండాలని. కానీ కయ్యని 2 రకాల సమాధానాలు ఇస్తాడు. నేను కాపులా వాడినా అనే మాట చెప్తావు. ఎందుకు అంతగా యారోగెన్సీ ఉంది? ఎందుకంటే నేను అర్థం చేసుకున్న మాట ఏంటంటే కనుక, ఆయనకున్న మాటల్లో ఒక బుక్ చదివినప్పుడు ఆయనకు ఉన్నటువంటి అన్ఫర్గివెన్ స్పిరిట్, క్షమించలేని మనస్సు, క్షమించలేని ఆత్మ. చాలాసార్లు మన తోటి వారిని క్షమించలేని మనస్సు ఉందనుకోండి, మనం పరిపూర్ణంగా ప్రభువుని కూడా ఆరాధించలేం ప్రియులారా. అది ఆరాధనకు హిండ్రెన్స్గా ఉంటుంది, అవరోధంగా ఉంటుంది, ఆత్మీయ ఎదుగుదలలో అడ్డుపడుతుంది. అందుకనే సో కయ్యన్ పొజెస్డ్ an unforgiven spirit, hinder worship. It leads to destroy fellowship with the God as well as his people. తన ప్రజలతో, దేవునితో సంబంధాన్ని సరిగా ఉంచుకోలేకుండా ఉంటుంది. అయితే అందుకనే ఆ మాటలు అడిగినప్పుడు నువ్వు ఒప్పుకోవా? దేవుడు అడగటం ఉద్దేశం ఏంటంటే, అయ్యా నిన్ను ప్రేమిస్తావన్నా, నువ్వు నాకు ప్రియమైన వాడివే,
మొట్టమొదటి కుమారుడివే, నీ పట్ల నాకు ఒక స్క్రిప్ట్ ఉంది కాబట్టి అన్నప్పుడు ఏ మాత్రము కూడా క్షమించటానికి, ఒప్పుకుంటానికి ఇష్టపడలేదు. ఆ పరిస్థితుల్లో ఒకవేళ దేవుడు జోక్యం చేసుకుంటే కొన్నిసార్లు అన్నమాట మనం ఆయనకి ఇష్టలైన జీవితం జీవించుకోకుండా ఆయన ఆశించినట్లుగా మన జీవితాల్లో కొనసాగకుండా దేవుడు జోక్యం చేసుకుంటే దాన్ని గాడ్ వెన్ ఇంటర్ఫియర్ ఇన్ అవర్ లైఫ్. ఇంకెవరో ఇంటర్ఫియర్ కాలేరు, ఎవరో జోక్యం చేసుకోలేరు. ప్రభు జోక్యం చేసుకున్నాడు. ఎవరి పట్ల, ఎవరి గురించి అంటే తన తమ్ముని విషయమై, తన సహోదరుడి విషయమై తీసుకుని ఏమనంటే 4 రకాలైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక్కడ నెంబర్ 1 చూడండి, అక్కడ 4 రకాలైనటువంటి కాన్సిక్వెన్సెస్ని ఎదుర్కొనటంలో కారణం ఏంటంటే కనుక దేవుడు బతిమాలాడాడు. ఎక్కడా? ఇదిగో నీ తమ్ముని యొక్క రక్తము నాకు మొరపెడతా ఉంది, ఒప్పుకోలా. అందుకని కాబట్టి దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే అంటే కనుక తను రిలైజ్ అయ్యేదానికి గాను దేవుడు ఒక్కొక్క మాటను తీసుకుంటూ వచ్చాడు. చూడండి 11వ వచనంలో 10వ వచనం చదువుతున్నా. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలోను పుచ్చుకున్నటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా. నెంబర్ 1 ఎందుకు ఈ స్థితిగా తెచ్చుకున్న? నెంబర్ 1 అంటే నీవు శపించబడిన వాడవు. రెండోది, నువ్వు భూమిని వ్యవసాయం చేసేటప్పుడు అది ఫలించదు. మూడోది, నీవు భూమి మీద దిగులుతో కూడిన జీవితం ఉంటుంది. 4వది, దేశదిమ్మరగా ఉంటావు అనే మాటలో ఎందుకు ఇంత కాన్సిక్వెన్సెస్ వచ్చినాయి అనేది మనం కొన్ని నిమిషాలు చూసుకుని దేవుని ఆరాధించడానికి ముందుకెళ్దాం. మొట్టమొదటిగా ఆ 11వ వచనం, నీవు శపింపబడిన వాడవు అనే మాటని చూస్తాం. ఎందుకబ్బా దేవునికి ఇంత? ఆయన ఆరాధించే కుమారునిగా తీసుకొచ్చాడు, మొట్టమొదటి పుత్రుడిగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఎందుకు అంత భయంకరమైనటువంటి మాటను ఉపయోగించాడు అంటే ఒకటే, దానికి కారణము క్షమించలేని మనసు ఉంది. నా తోటి వ్యక్తిని క్షమించలేని వాడినైతే నేను ఆరాధించలేనండి. నా హృదయంలోంచి వచ్చే ఆరాధన అది పరిపూర్ణంగా ప్రభువుని సంతోషపెట్టేదిగా ఉండదండి. ప్రభు కోరుతుంది అది కాదు. ఏం కోరుతా ఉన్నాడు? ఆయన బలిని కోరటల్లా. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనంలో అదే మాట ఇంతకుముందు చదివి వినిపించు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో, కావున నీవు బలిపీఠం వద్ద అర్పణ నర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైన కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటని నీ అర్పణని విడిచిపెట్టు. మీ ముందు ఒక సవాల్ ఉంచుతున్నా, ఎప్పుడైనా చేయగలిగారా? ఎప్పుడైనా చేయగలిగావా అక్క, తమ్ముడో, చెల్లి? చేసి ఉండొచ్చు బహుశా కొంతమంది. అది నాకు తెలియకపోవచ్చు, దేవుడికి తెలుసు మీరు చేసినది. దాన్ని ఏమి తెలియజేస్తుందంటే దేవుని యందు నిజమైనటువంటి దేవునితో సంబంధం. ప్రభువా, మీకు విరోధంగా నేను బలలో చేయలేనయ్యా. వాస్తవమే, ఆయన బలలో చేయి వేయటానికి, ఆయన ఆరాధించటానికి అర్హులు, హక్కుదారులు, పరిపూర్ణమైనటువంటి అర్పణ సమర్పణ కలిగిన వారంగా ఉండాలి. అందుకని ఒక మాటతో చూస్తే కనుక ఏమని రాయబడుతూ వచ్చింది? శ్రేష్టమైనటువంటి ఈ మాటల్లో మనం ఆలోచన చేస్తే కనుక చూడండి, యేసుక్రీస్తు వారు శపించబడినటువంటి మన జీవితాలను కూడా, శాపగ్రస్తులైనటువంటి మన జీవితాలను కూడా ఏం చేశాడంట? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
14వ వచనం. శాపగ్రహ్యమైనటువంటి జీవితాల కోసము పరలోకము నుండి ఆనాటి నుంచి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ వచ్చిన ఈ 21st సెంచరీలో మనల్ని ప్రేమించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు 3వ అధ్యాయం 14వ వచనం, ఆత్మను కూర్చిన వాగ్దాన విశ్వాసంలో మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తేసు ద్వారా అన్ని జనులు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ధర్మశాస్త్రం యొక్క శాపము కింద ఉన్నటువంటి మానవుణ్ణి, దేవుని ఉగ్రత కింద ఉన్నటువంటి మానవుణ్ణి మనల్ని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు విడిపించడానికే ఆయనే శాపగ్రస్తుడైనాడు. అందుకని మనల్ని విమోచించాడు. విమోచించినటువంటి మనలో ఈ లక్షణాలు ఉండకూడదు, ఈ గుణాలు ఉండకూడదు. పరిపూర్ణమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి బలర్పించే వారంగా, ఆరాధించే వారంగా ఉండాలన్నదే దేవుని యొక్క సంకల్పం. అందుకనే ఆ మాటలో ఆయన మన కోసం శాపమైనటువంటి వాస్తవాన్ని, దేవుడు మనల్ని ఆశీర్వాదానికి కర్తగా, అందుకని అక్కడ అబ్రహాము పొందిన ఆశీర్వాదానికి మనల్ని కూడా అర్హులుగా ఎంచాడు. ఆయన సాస్యములో పాలిభాగస్తులు అవటానికి అర్హులుగా మనల్ని ఎంచాడు. కాబట్టి ఈ భూమి మీద ప్రత్యేకంగా మన జీవితాల్లో కూడా ఆయన ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా మనకి గొప్ప దీవెన కలిగజేశాడు, శాపాన్ని తొలగించాడు. కానీ కయ్యని జీవితంలో ఒప్పుకోపోవటం వల్ల తనకు తీసుకొచ్చినటువంటి ఒకానొక రోజున మీరు ఒప్పుకుంటాం వల్ల, ఒకానొక రోజున ఆయన అంగీకరించడం వల్ల ఆ గొప్ప ఆశీర్వాదానికి కారకులైనాం. అదే నిజమైనటువంటి ఆరాధనకు కారణం. అందుకనే శపించబడిన వాడు కయ్యేను అన్నాడు. రెండో మాటలో చూస్తే కనుక మనం చూడండి, అక్కడ ఏమని రాయబడుతూ వచ్చిందో. రెండో మాటలో చూడండి, ఒకటి మలాకి 1వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట రాయబడతా వచ్చింది. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్ని జనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగధియుండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. దేవుడు కోరుతా ఉన్నదంటే, నేను ఘనమైన మహారాజుని, నాకు రావాల్సిన ఘనత ఏది? అందుకని ఇక్కడ 6వ వచనంలో 6వ వచనం కూడా, కుమారుడు తన తండ్రిని ఘనపరచునట్లుగా దాసుడు తన యజమాని ఘనపరచును కదా, నా నామమును నిర్లక్ష్యపెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానునైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మును అడగగా, ఏమి చేసి నీ నామము నిర్లక్ష్యపెట్టిదమని మీరందరూ. సో తండ్రి కుమారుల సంబంధం, యజమానుడికి దాసునికున్న సంబంధం, ఒకవేళ మనం దేవునికి దాసులము, దేవుని దాసులమైన మనము, యాజకులైన మనము, ఆయన దగ్గరికి మనకు రావాల్సినటువంటి ఆ గొప్ప ఘనత ఎప్పుడు వస్తుందంటే కనుక, ఎప్పుడు వస్తుంది తెలుసా? ఒకవేళ మీకు ఒక అధికారి ఉంటే, ఆ అధికారి దగ్గరికి ఏదైనా ఒక తెగులు వచ్చిందానో లేకుంటే కొంచెం పాడైపోయిందానో మీ అధికారికి మీరు ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఆయనకి ఎలాంటిది ఇస్తారు అంటే చాలా విలువైనది, శ్రేష్టమైనది, ఉత్తమమైన దాన్నే ఇస్తారు. దేవుడు అదే కోరేది. మీరు నా కుమారులైతే నాకు రావాల్సిన ఘనత ఇది. అందుకనే నేను ఘనమైన మహారాజునయ్యున్నా, నేను రాజుని. ఆయన రాజులకు రాజు అయి ఉన్నాడు, ప్రభులకు ప్రభుడు అయి ఉన్నాడు. కాబట్టి అట్టి రాజును మనం ఘనపరచుటలో, ఆయన నామాన్ని హెచ్చించుటలో, ఆయనకి చేసుకున్న మొక్కుబళ్ళు, మనం ఏమని అర్పించాలనుకుంటున్నామో, ఎలాంటి అర్పణతో వచ్చామో, హృదయమారా ఎలాంటి స్తుతి చెల్లించాలని ఇష్టపడతా ఉన్నామో, ఆయన రాజు అని గుర్తెరగండి. ఆయన అగ్ని అయి ఉన్నాడని గుర్తెరగండి. ఆయన దహించు అగ్నిగానే మన మధ్యలో ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఆయన ఆరాధించేవారిని, భయముతో వణుకుతో ఈ రక్షణ జీవితంలో నుంచి ఆయనకి వెళ్ళవలసిన గొప్ప అర్పణ.
కాబట్టి ప్రియులరా, అందుకని రెండవ మాటలో చూస్తే కనుక చూడండి, 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయంలోని 11వ వచనంలోని, నీవు నేలను సేద్యపరుచున్నప్పుడు అది తన సారము ఇక మీదట ఇయ్యదు. సో తన వృత్తి, తనకున్న ఆక్యుపేషన్ అనేది మనం ఆలోచన చేస్తే ఫలించాలని దేవుడు కోరుతూ వచ్చాడు. మనం ఫలించాలని, రక్షించబడినటువంటి తర్వాత ఆయనకు ఫలభరితమైన జీవితం, మహిమకరమైన జీవితం. అందుకనే మా యోహాను సువార్త 15వ అధ్యాయంలో వచ్చిన ఒక మాట రాయబడుతూ ఉంటుంది. ఏమని? మీరు మీ పరలోకపు తండ్రి, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహింపరచబడును గాక. మనం ఫలించాలని, దేవుని మహింపరచాలని ఆయన సంకల్పమై ఉన్నది. కాబట్టి ఈయన దేవుడు అడిగినప్పుడు, అయ్యా ఎక్కడ ఏంటి అంటే, తెచ్చుకున్నటువంటిది మనసులో పెట్టుకున్నాడు ఉగ్రతను. దేవునికి సాగిలపడవలసింది, సరిచేసుకోవలసినటువంటి జీవితం పోయి హృదయంలో కక్షను పెంచుకుంటూ వచ్చాడు. అలాంటి వ్యక్తి దేవుడికి ఇష్టడుగా కొనసాగలేకపోయాడు. అందుకని ప్రియులారా, ఎప్పుడైతే ఈ మాట ఫలించలేని భూమి, నువ్వు చేసే భూమి ఎక్కడైనా అది ఇంకా ఫలించదు, సారం ఇవ్వదు, ఫలము రాదు. కాబట్టి మన జీవితాల్లో కూడా పెద్దవారమైనా, ఉద్యోగస్తులమైనా, దేవుని బిడ్డలు ఎవరమైనప్పటికీ కూడా మన ఉద్యోగంలో, మన స్టడీస్లో, మన బిజినెస్లో, లేకుంటే రకరకాల దేవుని పరిచర్యలో ప్రభువుకి ఇష్టలై ఉన్నప్పుడే ప్రతిదీ ఫలిస్తూ ఉంటుంది. ప్రతిదీ ఫలించే వారంగా ఉంటాం. కేవలం ఒక ఆరాధనలో మాత్రమే కాదు. అట్టి జీవితాన్ని, అందుకనే మనకు కావాల్సింది, వ్యవసాయకుడుగా నువ్వు కొనసాగలేవు. దేవుని ఆరాధించేవాడుగా నీ పనిలో నేను కొనసాగలే, తృప్తి ఉండదు, ఫలించలేవు, ఆ సంతోషం ఉండదు. చాలాసార్లు మనం ఆరాధిస్తూ ఉంటాం, ఏదో పోగొట్టుకున్న మళ్ళా జీవితంలో వెళ్ళిపోతూ ఉంటాం. ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని అనుభవిస్తున్నావా? అట్టి ఆరాధన దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సమృద్ధి అయిన సంతోషంతో కొనసాగాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇంకో మాటలు అక్కడ ఇంకొక మూడో విషయం ఏంటి చూస్తే కనుక చూడండి, నీవు భూమి మీద దిగులు పడుచు అనే మాట ఉంది. రెస్ట్లెస్. ఏం తెచ్చుకున్నాడు జీవితానికి? దేవునికి ఎక్కడన్నా మన జీవితాల్లో అడ్డుపడితే, ఇష్టము ఆయనకి ఇష్టం లేనుంటే ఏమవుతుంది తెలుసా? లైఫ్ బికమింగ్ ఏ రెస్ట్లెస్. వీఆర్ అనేబుల్ టు వర్షిప్ గాడ్. కొన్నిసార్లు ఆరాధించాలనుకుంటాం కానీ మనసులో ఆ నెమ్మది లేకపోవటానికి కారణము ఎక్కడో ప్రభుకి, నాకు, నీకు అయినా, దేవునికైనా సంబంధం అనేది సరిగా లేకపోతే తృప్తిగా, సమృద్ధిగా ఆయన ఆరాధించడానికి హృదయాన్ని విప్పలేవు. కామన్గా, క్యాజువల్గా, సహజంగా మనం ఆరాధించవచ్చు ప్రియులారా. ఆసక్తితో, సమర్పణతో ప్రభుని ఆరాధించాలన్నదే. అందుకని జీవితంలో మనం సమాధాన స్థితి పొందిన వారమే. ఆ రెస్ట్లెస్ జీవితం నుంచి, ఆ నెమ్మది లేని జీవితం నుంచి, ఆ దిగులుతో ఉన్న జీవితాన్ని మనల్ని ఏం చేశాడండి? దేవుడు ప్రోక్షించాడు, కడిగాడు. చూడండి, రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం కాడ నుంచి ఒక మాట చదువుకుందాం. రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎలా అనగా, శత్రుమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాం. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. యేసుక్రీస్తు వారి యొక్క ఒకానొకప్పుడు నిత్య మరణానికి, నిత్య నరకానికి పాత్రులమైన మనల్ని ఆయన కుమారుని మరణం ద్వారా మనము మన దేవునితో సమాధానపరిచాడు. మనల్ని నీతిమంతునిగా తీర్చాడు. అట్టి దిగులుతో ఉన్న జీవితం, కలవరతో ఉన్న జీవితాన్ని ఇప్పుడు ఆయనతో సమాధానపరుచుకుంటూలో
ఆయన ఉద్దేశం ఏమైనదంటే కనుక కేవలము ఆయన ఆశించినట్లుగా ఆ నెమ్మదితోనే, ఆ తృప్తితోనే మనం ఉండాలి. అందుకని ఆయన ఇచ్చినటువంటి ఇక్కడ అది లేదు, కయ్యనికి పోయింది. 2 worshippers in the creation beginning of the ఆరంభములో ఒకే కుటుంబంలో తల్లిదండ్రులతో పాటు ఇద్దరే ఆరాధికులుగా దేవుని సన్నిధికి వచ్చారు. వారిలోనే దేవుడు చూసిన సత్యం ఇదే. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఆ గొప్ప నెమ్మది, సమాధానాన్ని, క్షమాపణ గుణాన్ని బట్టి దిగులు లేని జీవితం, సంతోషముగా, ఆనందముగా ఆయనతో కూడా ఉండే జీవితాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి చివరిగా మరొక మాట ఏమని రాస్తాడంటే, అదే మాటలు చూస్తే దేశదిమ్మరవై ఉందువు. ఎందుకు ఇంత అగాత్యం వచ్చింది ఇక్కడికి అక్కడికి? మొట్టమొదటగా తండ్రి అయిన దేవునికి విరోధమయ్యాడు. తర్వాత నేలకు విరోధం వచ్చేసింది. ఆ తర్వాత తల్లిదండ్రులతో ఉండేటువంటి భాగ్యం లేకుండా పోయింది. దేవుడు పంపించేస్తాడు అక్కడి నుంచి. ఒక రకంగా చెప్పాల్సి వస్తే హీ లాస్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు. దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు. కారణం ఏంటే, కయ్యను ఎక్కడ మీ తమ్ముడు, నువ్వు చేసిన పని ఏంటి అంటే చాలా అరోగెన్సీగా చెప్పాడు. కారణము ఒకటే చెప్పాను, అన్ఫర్గివెన్ స్పిరిట్. క్షమించలేని మనస్తత్వం ఉంటే, ప్రేమ లేని మనస్తత్వం ఉంటే ప్రభువును కూడా ప్రేమించలేం. నీ సహోదరుని, చూసే సహోదరుని ప్రేమించలేని నేను చూడని దేవుని ఎలాగ ప్రేమించగలను? కాబట్టి 4 రకాలైనటువంటి కాన్సిక్వెన్సెస్ని ఎదుర్కొనవలసి వచ్చింది. దేవుడు మరలా గ్రేస్ ఇచ్చాడండి. చివరిగా కృప ఇచ్చాడు కయ్యనికి. ఏమనంటే అప్పుడు అంటాడు, అయ్యా నేను భరించలేనంత దోషము నా మీదకి వచ్చింది. దేవుడు ఒకవేళ ఎవరని నన్ను చంపుతారేమో అని ఒక గుర్తు వేసాడంట. అది ఎలాంటి గుర్తు వేసాడో తెలియదు, కానీ ఈజీగా ప్రజలకు ఐడెంటిఫై చేయగలిగినటువంటి ఒక మార్క్ తన మీద, ఒక సీల్ వేసాడు. తను కాపాడటానికి గ్రేస్ ఇచ్చాడు. ఇలాంటి మన జీవితాల్లో కూడా దేవునికి వ్యతిరేకంగా ఉండి శపించబడినటువంటి ఈ యొక్క లోకములో సాతాను యొక్క బంధకాల కింద మనల్ని, మన జీవితాల్లో నిస్సారమైన జీవితాల్ని సారము కలిగిన జీవితాలుగా చేశాడు. అలాగే దిగులుతో ఉన్న, వేదనతో ఉన్న, కష్టంలో ఉన్న, పాపంతో కొట్టిమిట్టాడుతూ ఉన్న మన జీవితాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను నెమ్మది కలిగిన, సమాధాన స్థితి పొందగలిగిన వ్యక్తిగా స్వీకరించాడు. అలాగే మనం ఎక్కడెక్కడికో, ఏ దిక్కు తెలియనటువంటి పరిస్థితుల్లో, దేవుడెవరో తెలియనటువంటి జీవితంలో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడే మనల్ని వెతుక్కుంటూ వచ్చి మనల్ని ప్రేమించాడు. మనం వెతకలేదు, కానీ ఆయనే మనల్ని మొట్టమొదటిగా ప్రేమించునన్న మాట ఉంది. కాబట్టి నీవు నేను దేవునికి ఇష్టం లేని వారు ఉండాలని, ఆయన ఆరాధించేవారు మన జీవితం మొట్టమొదటిగా ఆయన అంగీకారం, ఆయనకి ఇష్టానికి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభువారు మన జీవితాల్లో ఆ గొప్ప శిలువ కార్యం జరిగించి ఈ రోజున మన ఆరాధనకి కారకుడైనాడు, కారణభూతుడైనాడు. ఇటు మాటలను బట్టి కొద్ది సమయం ఆరాధించడంలో దేవుడు సహాయపడును గాక.